ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మేఘనా, నందు ఇంకా ఇంటికి రాలేదా? లేదత్తయ్య, తన గురించే ఎదురు చూస్తున్నాను. ఫోన్ చేసినా ఫోన్ తీయట్లేదు. మీ ఫోన్ నుంచైనా మీరు ఒకసారి ఫోన్ చేయండి అత్తయ్య. కనీసం మీ ఫోన్కైనా ఆన్సర్ చేస్తాడేమో. త్వరగా ఇంటికి రమ్మని చెప్పండి. వాడు ఇంటికొచ్చి మాత్రం ఏం చేస్తాడు? సుఖం సంతోషం లేనప్పుడు వాడిక్కడుండడం కంటే బయటుండడమే మంచిది. అదేంటత్తయ్య అలా అంటారు? నేనేమీ లేని మాట అనట్లేదు, ఉన్న మాటే అంటున్నాను. వాడికి నిజంగా ఈ ఇంట్లో సుఖం సంతోషం దొరకడం లేదు. మనశ్శాంతి కూడా దొరకని మనుషుల మధ్య ఉండడం కంటే వాడు ఒంటరిగా బయటికి వెళ్లడమే మంచిదయింది. కనీసం వాడైనా సంతోషంగా ఉంటాడు. అత్తయ్య, అన్నీ తెలిసిన మీరే ఇలా మాట్లాడితే నేనెవరితో చెప్పుకోవాలి? ఏదైనా కష్టం వస్తే నేను మీతోనే చెప్పుకుంటాను. కానీ అలాంటిది మీరే ఈరోజు నా వల్ల ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయిందన్నట్టుగా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నేను కూడా అంతేనమ్మా. నువ్విలాంటి పనులు చేశావు అంటే నేను కూడా తట్టుకోలేకపోతున్నాను. ఈ ప్రపంచంలో ఎవరు ఎలా మాట్లాడినా నేను లెక్క చేసేదాన్ని కాదు. నా కొడుకు గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా నేను ఈ చెవిన విని ఆ చెవిన వదిలేసేదాన్ని. ఎవరు అవమానించినా పెద్దగా సీరియస్గా తీసుకునేదాన్ని కాదు. కానీ నువ్వు వాణ్ణి అవమానించావు చూడు, తట్టుకోలేకపోతున్నాను. అయ్యో అత్తయ్య, జరిగింది మీకంతా చెప్పాను. అంతా మీకు తెలుసు. తెలిసి కూడా మీరు అలా అనడం న్యాయం కాదు అత్తయ్య. నాకంతా తెలుసు కాబట్టే నేను మాట్లాడుతున్నాను. నువ్వు చేసింది తప్పో కాదో నాతో వాదించటం కాదు, నీ మనసుతో నువ్వు వాదించుకో. అప్పుడు సమాధానం నీకే దొరుకుతుంది. అయినా నువ్వు ఈ రూమ్లో ఎందుకుంటున్నావు మేఘనా? ఇది వాడి రూమ్ కదా. ఇక్కడ నువ్వు ఉండడం వల్ల వాణ్ణి అనవసరంగా ఇరిటేట్ చేయడం తప్ప ఇంకేదైనా ప్రయోజనం ఉందా? అత్తయ్య, మేమిద్దరం ఎన్ని అనుకున్నా సరే భార్యాభర్తలం. ఈ రోజు ఏదో మనస్పర్ధలు వచ్చాయని, అనుకోకుండా ఏవేవో సంఘటనలు జరిగాయని మా ఇద్దరి మధ్య అనుబంధం తగ్గిపోతుందా అత్తయ్య? నందు కోపంగా ఉన్నాడని నేను దూరంగా ఉండడం కరెక్ట్ కాదు కదా. చూడమ్మా, నేను నీకు పదే పదే అర్థం అయ్యేలా చెప్పలేను. ఇది వరకు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు వాడి మనసు చాలా డెలికేట్గా ఉంది. ఏ చిన్న విషయానికి హర్ట్ అవుతాడో కూడా అర్థం కావడం లేదు. అందులోనూ నీ విషయంలో మరీ కోపంగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు అనవసరంగా వాడి విషయంలో తలదూర్చి వాడికి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తే ఈ ఇంట్లో గొడవలవ్వడం తప్ప మరే ఉండదు. వాడు నిన్ను భార్యగా అనుకున్న తర్వాత నీతో ఉంటే వాడు సంతోషంగా ఉంటాడు అని మాకు అనిపించినప్పుడు ఆ రోజు చెప్తాను. అప్పుడు ఈ గదిలోకి రామ్మా. అప్పటి వరకు ఈ గదిలోకి రాకు. అత్తయ్య, వద్దమ్మా. ఇంతకు మించి నాతో ఏం మాట్లాడుకో. కొన్ని మాటలు, కొన్ని అవమానాలు తట్టుకోవాలంటే మనిషికి ఒక జీవితకాలం సరిపోదు. నాకు ఈ ప్రపంచంలో నాకంటూ మిగిలింది వాడొక్కడే. వాడి బాధను చూసి నేను తట్టుకోలేను. నేను వాడి కోసం ఎన్నో విషయాల్లో అడ్జస్ట్ అయ్యాను. ఎప్పుడు కూడా వాడి సంతోషం కోసమే చెప్తున్నాను. దయచేసి వాడికి దూరంగా ఉండు. నందు, నందు లే. నందు లే. నందు, మార్నింగ్ అయిపోయింది. ఏంటారోహి, కాసేపు పడుకొని
అరే నందు, టైం ఎంత అయిందో తెలుసా? ప్లీజ్ గెటప్. గెటప్ నందు. ఎంతైతే ఏంటి ఆరోహి, నాకు నిద్ర వస్తుంది. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఓ గాడ్. నందు ప్లీజ్ గెటప్. లే నందు. ఏంటారోహి, ఏమైంది? ఏమైందేంటి? రాత్రంతా ఇక్కడే ఉన్నావు, ఇంటికి వెళ్ళవా? నాకు వెళ్ళాలని లేదు. అది కాదు నందు, వెళ్ళకపోతే ఎలాగా? ఇంటి దగ్గర నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నా కోసం అంతగా వెయిట్ చేసే వాళ్ళు ఎవరూ లేరులే. ప్లీజ్. నందు, ఏంటి నందు నువ్వు? నీకోసం ఎందుకు ఎదురు చూడరు? ఇంట్లో అందరూ నీకోసం రాత్రి టెన్షన్ పడుంటారు. నా మాట విని బయలుదేరు. ఎవరు ఎదురు చూస్తారు? మేఘనానా? మేఘన విషయం పక్కన పెట్టు. మీ అమ్మ బామ్మగారు వెయిట్ చేస్తూ ఉంటారు కదా. నువ్వు కనిపించకపోయేసరికి టెన్షన్ పడతారా లేదా? నేనిక్కడికి వస్తున్నానన్న విషయం అమ్మకి బామ్మకి ఇద్దరికీ తెలుసా రోహి? నేనిక్కడుంటే ప్రశాంతంగా ఉంటానని అమ్మ కూడా అనుకుంటుంది. సరే ఓకే, ఒకసారి ఇంటికి వెళ్ళి కనిపించిరా, వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. వెళ్ళు, నా మాట విను. ప్లీజ్ నందు, నీ ముందు చెప్పకపోయినా మీ అమ్మగారు ఖచ్చితంగా నీ గురించి బాధపడుతూ ఉంటారు. ఒక్కసారి కనబడేసి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ రా. వెళ్ళు, నా మాట విను ప్లీజ్. సరే, వెళ్తాను. బాయ్. బాయ్. ఏమైంది మేడం? ఎందుకంతలా నిట్టూర్చారు? ఈ నందుని ఇంటికి పంపించేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. వీడేం మనిషి, ఇంటికి వెళ్ళమంటే వెళ్ళను అంటాడు. అతను వెళ్ళను అంటుంటే ఎందుకు పంపించారు మేడం? నందు ఇక్కడుంటే మనకే లాభం కదా. మనకెలా లాభం? నందు ఇంటికి పోకుండా ఇక్కడే ఉన్నాడనుకోండి, ఆ మేఘనకి నందుకి మధ్య మరింత గ్యాప్ పెరుగుతుంది కదా. నన్నడిగితే వీలైనంతవరకు వాళ్ళిద్దరినీ దూరంగా ఉంచడమే మంచిది. అప్పుడే వాళ్ళ మనసుల్లో మరింత విషం పోయడానికి అవకాశం ఉంటుంది. పిచ్చి బార్బీ, అగ్నిపర్వతం పేలేటప్పుడుండే భీభత్సం కంటే లావా బయటికి ఎగసిపడి ఊర్లకి ఊర్లు తగలబెట్టుకుంటూ పోతుంది చూసావా? అప్పుడు జరిగే నష్టం చాలా ఎక్కువ. భార్యాభర్తల మధ్య జరిగే గొడవల్లో ఒకరినొకరు చూసుకోకుండా దూరంగా ఉన్నారనుకో, వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఇంక ఉండవు, గ్యాప్ మాత్రమే పెరుగుతుంది. ఆల్రెడీ గ్యాప్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కలుస్తూ ఉన్నారనుకో, గొడవలు ఇంకా పెరుగుతాయి. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య మాటలుండవు, ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. చివరికి గొడవలు ముదిరి ముదిరి ఇద్దరూ విడిపోతారు. ఇప్పుడు మనకి కావలసింది కూడా అదే బార్బీ. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక జరగాల్సిందంతా జరుగుతుంది. ఆ గొడవ జరగగానే మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు, మేఘన మొహం చూడకూడదు అని నందు డెసిషన్ తీసుకుంటాడు. అందుకే ఇక్కడ్నుంచి తనని అక్కడికి పంపించాను. ఇప్పుడు చూడు అక్కడ ఏం జరుగుతుందో. ఏంటి నందు రాత్రంతా ఇంటికి రాలేదు? ఇప్పుడు కూడా ఇంకా అడ్రస్ లేడు. అసలు ఎక్కడికి వెళ్ళాడు?
ఏమయ్యాడు? You have called is not reachable. చెప్పు నవ్య. మేఘన, ఆ వ్యాన్ డ్రైవర్ అడ్రస్ దొరికింది. నిజంగానా? అవును మేఘన, నువ్వు తొందరగా వచ్చేసేయ్. మనం వెళ్ళి అతన్ని పట్టుకోవచ్చు. ఆలస్యం చేశావంటే నీ శత్రువులకి వాళ్ళ అడ్రస్ తెలిసే అవకాశం ఉంది. వాళ్ళు గనక ముందెళ్లారంటే మనం అనుకున్నది సాధించలేము. అలాగే నవ్య. నందు ఇంకా ఇంటికి రాలేదు. తను రాగానే నేను వెంటనే బయలుదేరుతాను. సరే, నువ్వు త్వరగా వచ్చేసేయ్. బాయ్. అతన్ని పట్టుకుంటే కేసు సాల్వ్ అయిపోతుంది. ఒకసారి జరిగిందంతా నందుకు అర్థమయ్యేలా చెప్తే తను నన్ను అపార్థం చేసుకోవడం మానేస్తాడు, అర్థం చేసుకుంటాడు. వీటన్నింటికంటే ముందు మమ్మల్ని ఆడిస్తున్న శత్రువు ఎవరో తెలిసిపోతుంది. అసలు వాళ్ళెవరో తెలియాలి. ఎందుకు ఇదంతా చేస్తున్నారో తెలుసుకోవాలి. పని కట్టుకొని నాకు నందుకి మధ్య ఎంత చిచ్చు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ మనిషి ఎవరో పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. సులోచన, నందు ఏడమ్మా? ఇంకా రాలేదత్తయ్య. అదేంటి, నిన్న రాత్రనంగా వెళ్ళినవాడు ఇంకా రాలేదా? అంటే రాత్రంతా బయటే ఉన్నాడా? అవునత్తయ్య. సరిపోయింది. ఇక ఇంట్లో ఉండాల్సిన వాడు ఇలా రోజుల తరబడి బయట తిరుగుతూ ఉంటే ఇక వాడు మనకు దక్కుతాడా? వాడు మాత్రం ఏం చేస్తాడులే అత్తయ్య. ఇంట్లో ఉండి బాధపడే కంటే బయటుంటే వాడికి కాస్త మనశ్శాంతైనా దొరుకుతుంది. సమస్య ఉందని ఇంటికి దూరంగా పారిపోతే ఎంతకాలమని దూరంగా తిరుగుతుంటాడు? ఎప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించుకొని ఇంటికి చేరాలి కదా. ఇలా పరాయి వాళ్ళింట్లో ఎన్ని రోజులని తలరాచుకుంటాడు? మీరు చెప్పింది నిజమే అత్తయ్య. సమస్యకి పరిష్కారం మనం వెతికితే సరిపోదు, వాడు వెతకాలి. వాడికి ఏది మంచో ఏది చెడో తేడా వాడికే అర్థం అవ్వాలి. అప్పుడే వాడి జీవితం బాగుపడుతుంది. అదిగో అత్తయ్య, నందు వచ్చాడు. నందు, వచ్చావా? నీ గురించే ఎదురు చూస్తున్నాను. నందు, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? ఒక్కసారైనా నా ఫోన్ అటెంప్ట్ చేయొచ్చు కదా? అరే, అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే ఏం జరిగిందో అనైనా ఫోన్ మాట్లాడాల్సింది కదా నందు. నందు నందు ఒక్క 2 నిమిషాలు ముందు నేను చెప్పేది విను నందు. చాలా ఇంపార్టెంట్ విషయం. నందు, నువ్వు త్వరగా వెళ్ళి స్నానం చేసిరా. నీకు టిఫిన్ వడ్డిస్తాను. అలాగే అమ్మా. నందు, కాస్త ఆగు నందు. నేను చెప్పేది కాస్త విను. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ నందు. ఎందుకు వాడు రాగానే అలా వెంట పడతావు? కాసేపు వాడిని ప్రశాంతంగా ఉండనివ్వచ్చు కదా. అదేంటత్తయ్య అలా అంటారు? నేను ఇలా కష్టపడుతుంది ఎవరి కోసం? తన కోసం కాదా? నేను తప్పు చేశానని అందరూ అనుకుంటున్నారు, కానీ నేనే తప్పు చేయలేదు. అసలు నందు మీద పడిన ఆ నింద నిజం కాదు అని నిరూపించడం కోసం నేనెంత కష్టపడుతున్నానో మీకెవరికి అర్థం కావడం లేదత్తయ్య. ఒక్కరైనా కనీసం నేను ఎందుకింత వెంట పడుతున్నానో అర్థం చేసుకుంటున్నారా? ఇందులో కూడా నేను నా స్వార్థం గురించి ఆలోచిస్తున్నాను అనుకుంటే నేనేం చేయలేనత్తయ్య. ఏమంటుందావిడ? అత్తయ్య, మేఘన మాటలు వింటుంటే నాకెందుకో నిజం చెప్తుందేమో అనిపిస్తోంది. తను నిజంగానే నందు మీద పడ్డ నిందని తుడిచేయడానికి చాలా కష్టపడుతుందనిపిస్తోంది. ఏదో ఒక ఆధారం దొరికుంటుంది. లేకపోతే ఇంతలా ఈ పిల్ల వెంటపడదత్తయ్యా. ఇదిగో ఇదే నీలో ఉన్న ప్రాబ్లం. ఇదే సులోచన. దేని మీద నువ్వు గట్టిగా నిలబడవు. నీ కళ్ళ ముందు నీ కొడుకుని ఎలాంటి గతికి తీసుకొచ్చిందో నీ కళ్ళతో చూశావు.
ఇప్పుడు అదేదో చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవటానికి ఏదో నాటకాలాడుతూ 4 మాటలు చెప్పగానే వెంటనే హీల్డ్ అయిపోతున్నావు. నువ్వింత అమాయకురాలివి కాబట్టే అదలా ఆడిస్తుంది. అంత ఆధారాలున్న మనిషి అయితే ఇన్ని రోజులు చూస్తూ ఊరుకుంటుందెందుకు? తనే పోయి అన్నీ నిరూపించొచ్చుగా. వాణ్ణి కావాలనే పోలీసులకు పట్టించి ఉన్న పరువు తీసి ఇప్పుడు తను గొప్ప మనిషి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంట్లో ఏం గొడవలు వస్తాయో అని ఏదో చేసినట్టు పెద్ద బిల్డప్ ఇస్తుంది. ఇవన్నీ విన్నావంటే నువ్వు నీ కొడుకు ఉన్న ఈ మనశ్శాంతి కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఆ నాటకాలు నువ్వు నమ్మకో. హలో మేఘనా, బయలుదేరావా? ఇంకా లేదు. అదేంటి, నేను బయలుదేరమని చెప్పానుగా. అది నందుని తీసుకుని బయలుదేరదామని వెయిట్ చేస్తున్నాను. నీకేమైనా పిచ్చా? నేనెంత కష్టపడి అడ్రస్ సంపాదించాను. నువ్వింకా నందు వస్తాడు, వేరే వాళ్ళెవరో వస్తారని వాళ్ళందరినీ తీసుకుని బయలుదేరదామంటే నువ్వు వెళ్ళేంత వరకు అతను వెయిట్ చేస్తూ ఉంటాడా? పొద్దున్నే వెళ్ళి పట్టుకుంటే అతను దొరుకుతాడు, లేదంటే అతను మిస్ అవుతాడు. ఈ లోపల మీ శత్రువులకు ఎవరికన్నా అడ్రస్ తెలిసిందనుకో, నాకంటే ముందు వెళ్ళి అతని మొహానింత డబ్బు కొట్టి వాళ్ళ వైపు తిప్పుకుంటారు. చూడు మేఘనా, ఇలాంటి విషయాల్లో మనం లేట్ చేయకూడదు. ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత మంచిది. తర్వాత నీ ఇష్టం, నువ్వే ఆలోచించుకో. ఇప్పుడేం చేయాలి? నందు నాతో పాటు వస్తాడు రాడు? నందు లేకుండా నేను వెళితే జరిగిందేంటో నందుకి ఎలా తెలుస్తుంది? నా మాట వినని మనిషి తర్వాత నేను చెప్తే మాత్రం వింటాడా? ఇప్పుడేం చేయాలి? బార్బీ, మేడం మీరేనా? ఏ నేను కాక మన ఇంట్లో ఇంకా వేరే ఎవరైనా ఉంటారా? అది కాదు మేడం, అసలు మిమ్మల్ని ఈ చీరలో ఇలా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. ఇంతకీ ఈ శారీ ఎలా ఉంది? మీరు కట్టాక ఈ శారీకి అందం వచ్చింది మేడం, అదిరిపోయింది. ఎంత బాగున్నారో తెలుసా? ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. ఆడపిల్లకి చీర కడితేనే అందంగా ఉంటారు మేడం. అంటే ఎన్ని రోజులు ఆ డ్రెస్సుల్లో నేను అందంగా లేనా? వామ్మో, మీరిలా కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి వేయకండి. మీరు చీర కట్టినా అందంగానే ఉంటారు, చీర లేకపోయినా అందంగానే ఉంటారు. ఏంటి? అదే డ్రెస్ వేసుకున్నా అందంగానే ఉంటారు అని అంటున్నాను మేడం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు మేడం? ఎక్కడికి వెళ్ళట్లేదు. జరగబోయే యుద్ధానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు జరగబోయే నాటకానికి రిహార్సల్స్ చేసుకుంటున్నాను. హలో, అవునా? సరే, ఒక పని చేయండి. ఓకే బార్బీ, నాకు ఆల్ ద బెస్ట్ చెప్పు, నేను బయలుదేరుతాను. అదేంటి మేడం ఆల్ ద బెస్ట్ చెప్పమంటున్నారు? అంటే నన్ను మీతో పాటు తీసుకెళ్లట్లేదా? నేను వెళ్ళే ప్రతి చోటికి నువ్వెందుకు బార్బీ? అది కాదు మేడం, నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉండాలి అని మీరు ఫస్టే చెప్పారు కదా, అందుకే మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. నేనెక్కడికి వెళ్తే అక్కడికి రావాలి అంటే వెళ్ళే ప్రతి చోటికి రావాలని కాదు. ఇప్పుడు నువ్వెక్కడికి రావట్లేదు, నువ్విక్కడే ఉండు, నేను వెళ్తున్నాను. ఎక్కడికి మేడం? అదిగో అదే వద్దనేది. నేనెక్కడికి వెళ్తే నీకెందుకు? అయినా ఇలా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. హలో, చెప్పండి బామ్మగారు. అమ్మా ఆరోహి, నీకో విషయం తెలుసా? రాత్రి నందు ఇంటికే రాలేదు. రాత్రి అనంగా వెళ్ళినవాడు
ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చాడు. అదా మీ బాధ? మీరేం కంగారు పడకండి. ఇప్పటిదాకా నందు మా ఇంట్లోనే ఉన్నాడు. నిజంగానా అమ్మా? అవును బామ్మా. తనకి మైండ్ బాగా డిస్టర్బ్డ్గా ఉందంటే రమ్మన్నాను. ఇక్కడికొచ్చాక ఇక్కడే ఉండిపోయాడు. ఇంటికి వెళ్ళమన్నా వెళ్ళలేదు. అప్పటికి ఇంటి దగ్గర మీరందరూ ఎదురు చూస్తూ ఉంటారని నేను చాలాసార్లు చెప్పాను. కానీ ఇంటికి వెళ్తే తనకి మనశ్శాంతి ఉండదని, చిరాగ్గా ఉంటుందని, బాగోదని చెప్పేసరికి నేను కాదనలేకపోయాను. అందుకే ఇక్కడ రాత్రంతా పడుకున్నాడు. పోనీలే అమ్మా, నువ్వన్నా వాణ్ణి కనీసం అర్థం చేసుకొని వాడికి ఉండటానికి కాస్త ఆశ్రయం ఇస్తున్నావు. ఇదిగో వాడి పెళ్ళాం ఉంది చూడు, ఎలా ఉందో. వాడు రాత్రంతా మనశ్శాంతి లేక బయట తిరిగొచ్చి ఇంటికి వచ్చి రాగానే వాడి కోసం కాసుకొని కూర్చుంది. అది కూడా మంచిదే కదా బామ్మగారు. వాళ్ళిద్దరి మధ్య గొడవలన్నీ సర్దుమడిగి ఇద్దరూ చక్కగా కలిసిపోయుంటారు కదా. అవన్నీ జరిగేవి కావలే. సరేనమ్మా, నువ్వింటికి వస్తున్నావు కదా. మీరు పిలవకపోయినా నేను ఆ ఇంటికి రావడానికి ఆల్రెడీ రెడీగా ఉన్నాను. నా మనసుకెందుకు ఇవాళ మీతో ఉండాలి అనిపించింది. అవునా? మరైతే ఇంకెందుకమ్మా ఆలస్యం, త్వరగా వచ్చేయ్. అలాగే బామ్మగారు. బార్బీ, మరి నేను బయలుదేరినా? ఏంటి మేడం, ఇలాగే వెళ్తారా? ఫ్రెష్ అప్ అవ్వరా? మేఘన గారు, మోసం చేయడానికి నేనే దొరికానా మీకు? ఇదిగో నీ చెక్కు నువ్వే ఉంచుకో. ఏయ్, ఎవరయ్యా నువ్వు? ఈ మహాతల్లి నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టింది, అది కనుక్కుందామని వచ్చాను. ఏం డబ్బులు, ఏం కదా? ఇతన్ని దొంగచాటుగా ఒక హోటల్ నుంచి మరో హోటల్కి తీసుకుపోయి దింపితే డబ్బులు ఇస్తానని చెప్పింది.